ఆనర్, మత్తు పదార్థాల కారణంగా ఎంతమంది మరణించారో ఇవి వాళ్ళ డెత్ సర్టిఫికెట్స్. అండ్ ఈ ఫోటోగ్రాఫ్. యువర్ ఆనర్, ఈ ఫోటోగ్రాఫ్లో డ్రగ్స్ విక్రయిస్తూ కనిపించే వ్యక్తి ఈ ర్యాంటాక్స్ కంపెనీలో ఒక ఎంప్లాయ్. దీనివల్ల రుజువు అవుతోంది యువర్ ఆనర్, ర్యాంటాక్స్ వంటి పేరు పొందిన డైనమిక్ ఫార్మాసిటికల్ కంపెనీ చట్టవిరుద్ధమైన ఇలాంటి నీచమైన డ్రగ్స్ వ్యాపారానికి పాల్పడుతున్నారని రుజువు అవుతోంది. యువర్ ఆనర్, నేను కోర్టు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇతరుల జీవితాలతో ఆటలాడుకునే ఇలాంటి కంపెనీల మీద, వ్యక్తుల మీద అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. వాళ్ళ మీద ఎలాంటి జాలి చూపించకుండా వాళ్ళకి కఠినాతి కఠిన శిక్ష విధించాలి. మీరు ప్రతివాది తరఫున ఏమైనా చెప్పదలిచారా? ఎస్ యువర్ ఆనర్. మిస్టర్ రమేష్ గారు ఆధారాలు సమర్పించి నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలని ఎంతో తేలిగ్గా చెప్పేశారు. అయితే నేను ఒకటి అడగదలిచాను. అంత పెద్ద కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి డ్రగ్ డీలింగ్స్లో ఇన్వాల్వ్ అయి పట్టుబడినంత మాత్రాన ఆ కంపెనీ, అందులో పనిచేసే మొత్తం ఉద్యోగులందరినీ మనం కరప్ట్ అని, నేరస్తులను అనుకోవడం న్యాయమేనా ఇది? యువర్ ఆనర్, ర్యాంటాక్స్ కంపెనీలో పనిచేసే 50 మంది ఉద్యోగుల లిస్టు నా దగ్గరుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం కంప్లీట్లీ క్లియర్. వాళ్ల పనికి సంతోషించి కంపెనీ వాళ్ళకెంతో గౌరవ మర్యాదలు ఇస్తూ వచ్చింది. ఆ లిస్ట్ నేను కోర్టుకు సమర్పిస్తున్నాను. జాహ్నవి, జాహ్నవి, హరి అప్. నా వల్ల ఏమీ కావడం లేదు. అన్ని తప్పులే చేస్తున్నాను నేను. యువరానర్, ఇదే నేను చెప్పిన లిస్టు. ఒక్క ఉద్యోగి తప్పు అనడానికి జవాబుగా ఈ 50 మంది ఉద్యోగుల పేర్ల రికార్డ్స్. వీళ్ళు ఎన్నో ఏళ్లుగా ఈ కంపెనీలోనే పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళకి వీళ్ళ నిజాయితీని ఉదాహరణగా చెప్తుంటారు. తమ కంపెనీలోనే పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ డ్రగ్స్ అమ్ముతున్నట్టుగా కంపెనీ వారికి తెలిసిన వెంటనే కంపెనీ అతని మీద చర్య తీసుకోవడం జరిగింది. ఆ వ్యక్తిని సస్పెండ్ చేశారు. దీన్ని బట్టి నా క్లయింట్ గాని, వారి కంపెనీ గాని ఎలాంటి చట్టవిరుద్ధమైన పనులకి పాల్పడదు అనేది తేట తెల్లమవుతుంది. థ్యాంక్ యూ. ర్యాంటాక్స్ విషయంలో మీరు ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఎస్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, బెనారస్కి దగ్గరలోని ఒక ప్రాంతంలో ర్యాంటాక్స్ కంపెనీ ట్రక్ని పట్టుకోవడం జరిగింది. ఆ ట్రక్లో భారీ స్థాయిలో ఓపియం దొరికింది, గంజాయి దొరికింది. యువర్ ఆనర్, గవర్నమెంట్ ప్రతి కంపెనీకి ఒక పరిమితి ప్రమాణాల్లో గంజాయి ఉపయోగించే ప్రీమియం ఇస్తుంది. అది మెడిసిన్స్ తయారీకి ఒక పర్మిట్ ఇస్తారు. కానీ వీరి ట్రక్లో అత్యధిక స్థాయిలో గంజాయి దొరికింది. ఐఎమ్ సారీ మిలార్డ్, నేను మీకు ఒక చిన్న ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేయదలిచాను. ర్యాంటాక్స్ కంపెనీకి ప్రభుత్వం 15 కిలోల గంజాయి వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందనుకోండి. కానీ ఆ కంపెనీ ట్రక్లో 25 కిలోల గంజాయి పట్టుబడింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.